అన్నీ మనం అనుకున్నప్పుడు జరగవు. ఎప్పుడు అవ్వాల్సిన పనులు అప్పుడే అవుతాయి. ఎందుకు ఇలా అంటున్నానంటే అనుకోకుండా అనకాపల్లి బయలుదేరాం. ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే బండి మీద వెళ్తున్నాను. అసలు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది నేనైతే బండి మీద లాంగ్ జర్నీ చేసి. పాప స్కూల్కి ఉండిపోయింది, బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంక పాపని తీసుకుని అయితే బయలుదేరిపోయాం. ఇన్ని రోజులుగా లాంగ్ జర్నీ బండి మీద చేయలేదు కదా, దారుణం అంటే దారుణంగా ఉంది అండ. 4 సంవత్సరాల ముందు గుడికి వచ్చేటప్పుడు గుడి ఏమీ అవ్వలేదన్నమాట. అక్కడ ఆవిడ చెప్తున్నది ఇప్పుడే గుడి పునర్నిర్మాణం చేసుకొని కొత్తగా మొన్న ఆదివారం ఓపెన్ చేశారని. గుడి లోపలికి అడుగు పెట్టగానే గోపురం చూడగానే ఒక్కసారిగా నాకు విజయవాడ కనకదుర్గమ్మ గుడి గోపురం గుర్తుకొచ్చింది. ఆర్కిటెక్టింగ్ ఎంత బాగుందంటే అసలు మాటలు రాలేదు నా నోటమ్మట. నవదుర్గల అవతారంతో చుట్టూ గోపురం అయితే ఎంత అందంగా, ఎంత పెద్దగా, చూస్తున్న కొలది చూడాలనిపిస్తుంది. అసలు ఎంత బాగా చెక్కారు. మేమైతే మాత్రం మళ్ళీ వద్దాం, మామూలు దర్శనంకి వచ్చామని చెప్పి ఉచిత దర్శనానికి అయితే వచ్చాం. నార్మల్ గానే అమ్మను చూడడానికి 2 కళ్ళు సరిపోవు, ఇంకా 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 1000 రెట్లు అందంగా. చెప్పుతున్నప్పుడే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, చూస్తున్నప్పుడు నాకు ఆ ఫీలింగే వేరు. అమ్మని ఏమీ కూడా అడగలేదు, అలా చూసుకొని ఉండిపోయాను, అంత అందంగా ఉంది. ఈ గుడి నిర్మాణం చేసిన తర్వాత నిత్య అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టారంట. ఇంకెలానో వచ్చాం, టైం కూడా అయ్యిందని అమ్మవారి ప్రసాదం అయితే కొద్దిగా స్వీకరించి. అన్న ప్రసాదాలు కూడా చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. ఎండ కూడా నార్మల్ గా లేదు, కానీ పాప మాత్రం తిన్నని గోలు పెడితే దానికి బలవంతంగా తినిపించేసి ఇంకా గుడంతా చూసుకొని ఇంకా బయలుదేరిపోయామన్నమాట. మంగళవారం అయితే ఇంకా అస్సలు ఖాళీ ఉండదు, తెలిసిందేగా. అమ్మవారికి ఏట్లేస్తూనే ఉంటారు. సమయం కాని సమయంలోనే టైం కాని టైం అప్పుడు ఇంత బిజీగా ఉంటే మంగళవారం ఇంక ఉగాదికి ఇంకెలా ఉంటుంది. ఒకవేళ అమ్మ దర్శనంకి వెళ్ళాలనుకున్న వాళ్ళు తొందరగా వెళ్ళి అమ్మని దర్శించేసుకోండి. నేను మీ వైజాగ్ పిల్ల.